ఓకే అండి. అంటే ఈ విధంగా మన జీవితం అంతటిని మనం అజ్ఞానం, అవిద్యతో పాడు చేసుకుంటూ హయ్యర్ మెంటల్ నేచర్ అనే దాన్ని ఎప్పుడైతే మనిషిలో అలాంటి రియలైజేషన్ వస్తుందో, అయ్యో! నేను చాలా ఫూలిష్‌గా బతికాను. నేను బాగు చేసుకోవాలి అని అప్పుడు ఉన్నత మానసిక స్థాయి లక్షణాలన్నీ లోయర్ మెంటల్ నేచర్‌లోకొచ్చేస్తాయి. అంటే హయ్యర్ మెంటల్ నేచర్‌లో ఉదారత్వం, ప్రేమ, కారుణ్యం, అహింస ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ పరభావం లేకపోవడం, ఇవన్నీ లోయర్ మెంటల్ నేచర్‌లో ప్రవహిస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే తనకింక లోయర్ మెంటల్ నేచర్ అంటే హయ్యర్ మెంటల్ నేచర్ వచ్చిన వాడికి లోయర్ మెంటల్ ఏంటో తెలుసు గానీ, లోయర్ మెంటల్‌లో ఉన్న వాడికి హయ్యర్ మెంటల్ లక్షణాలు తెలియవు. అందుకని ఆయన ఇది హయ్యర్ మెంటల్ లక్షణాలన్నీ కూడా ఇంకా లోయర్ మనసంతా హయ్యర్ లక్షణాలతో నిండిపోయి, ఆయన జీవితం ఆనందంగా ఆయన ఎక్కడికెళ్ళినా ప్రేమని, కారుణ్యాన్ని, శాంతిని పంచిపెడుతూ ఉంటాడు తప్ప తను ఎగ్జిస్టెన్సే అలాంటి వ్యక్తులు ఉండడమే ఉపకారం భూమికి. ఎందుకంటే వాళ్ళు కాస్మాస్‌లో కూడా ఆ ప్రేమని, కారుణ్యాన్ని, శాంతిని రేడియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు భౌతిక శరీరంతో ఏ కర్మ చేయక్కర్లే. చేసినా చెయ్యొచ్చు. కానీ ఆ కర్మ కంటే మానసిక వాతావరణాన్ని బాగు చేసే కర్మ చాలా గొప్పదండి. ఒక దుష్టుడి సంకల్పాన్ని ఈ మంచితనంతో మార్చొచ్చు. థాట్ ఫార్మ్స్‌కి అంత పవర్ ఉంటుంది. అదే పరమ గురువులు చేసే పని. ప్రపంచం యుద్ధం మొదలవుతుందనగానే ఎన్ని సార్లో వాళ్ళు ఆపేరని మనం తెలుసుకున్నాం. అంటే ఆ వినాశనకరమైనటువంటి లక్షణాలని ఆ క్షణానికైనా పోగొట్టి ఆ విధంగా. అందుకని హయ్యర్ మెంటల్ నేచర్ ఏంటంటే మహారాజ యోగం అంటారు. వాళ్ళు మహారాజులాగుంటారు. అందరినీ కూడా ఆనందంలో ఉంచుతారు. తృప్తిగా ఉంచగలరు. వాళ్ళ రేడియేషన్సే అంత తృప్తినిస్తాయి. నిరంతరం సత్యంగా, ధర్మంగా ఉన్న వ్యక్తి ఉంటే చాలండి మనందరికీ తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు మనందరిలో ఎంతో పరివర్తన వస్తూ ఉంటుంది. హయ్యర్ మెంటల్ నేచర్ వాళ్ళొచ్చి ఇక్కడేదో సోషల్ సర్వీస్ చేయలేదని మీరు అనుకోక్కర్లే. వాళ్ళు బతికి ఉండడమే సర్వీస్. ఆ విధంగా హయ్యర్ మెంటల్ నేచర్ ఎప్పుడైతే అది ఎస్టాబ్లిష్ అవుతుందో లోయర్ మెంటల్ నేచర్ అన్నది అంతా కూడా హయ్యర్ లోయర్‌లో ప్రవహించి వాళ్ళకి ఇంకా హయ్యర్ మెంటల్ నేచర్ లక్షణాలే ఉంటాయి. అంటే ఇంకా పరభావం ఉండదు. పరోపకారం అక్కడ పరులు అన్న భావం లేని ఉపకారమే ఉంటుంది. అందుకే మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. అంటే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే 3 లోకాలని ఉపకార పరంపరలతో నింపేసి ఉపకారాలు అనేటటువంటి అమృతంతో పరులలో ఉన్న పరమాణు అంత మంచి గుణాన్ని పర్వతమంత చేసుకుంటూ వాళ్ళ హృదయంలో ఆనందిస్తున్నటువంటి మహాపురుషులు కొంతమందే ఉన్నారు కదా అని దీని అర్థం. అది హయ్యర్ మెంటల్ నేచర్ లక్షణం అనమాట. పరగుణ పరమాణు పరమాణు అంత పరగుణాన్ని మంచి గుణాన్ని పర్వతీకృత్య నిత్యం పర్వతం అంతా చేసుకుని నిత్యము కూడా నిజ హృది వికసంతః తన హృదయంలో ఆనందిస్తున్నటువంటి సంతః అంటే సత్పురుషులు కియంతః సంతి అంటే కొంతమందే ఉన్నారు అని చెప్తున్నారు. అందుకని అలాంటి సత్పురుషులుగా మనం మారాలి అంటే మనం మన యొక్క జీవితం యొక్క ప్రతి నిత్యము మన ఆలోచనలు కాన్షియస్‌గా పైనున్నవి, సబ్‌కాన్షియస్‌గా లోపలున్నవి మనం తెలుసుకోవాలి. పెద్ద సాధన ఏంటంటే తన్ని తాను తెలుసుకోవడమే. సూక్ష్మాతి సూక్ష్మమైన తన లోపల లక్షణాల్ని తాను నిరంతరం అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే తన లోపల ఇంత మురికి ఉందో ఏమీ లేదండి బుగ్గ మీద నల్లగా మచ్చుందంటే చేత్తో వెంటనే తుడుచుకుంటాం కదా! మన మనస్సులో ఇన్ని దుష్టత్వాలు, దుర్గుణాలు ఉన్నాయనగానే మనకి బాగా తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా పోగొట్టడానికి ఆ క్షణమే ప్రయత్నిస్తాం. అందువల్ల అప్పుడు ఉండేది హయ్యర్ మెంటల్ నేచరే విరాజిల్లుతూ ఉంటుంది. హయ్యర్ మెంటల్ నేచర్‌లో ఉన్న వ్యక్తులు కొద్దిమంది ఉన్నా సరే ఎంతో సంతోషం అన్నది ఆ వాతావరణం అంతా పరిశుద్ధమైపోతుంది.
ఒక్క సత్పురుషుడి వల్ల కొన్ని కిలోమీటర్ల దూరం పవిత్రం అయిపోతూ ఉంటుంది. అందువల్ల అలాంటి జీవితం జీవించడం, జీవించినంతకాలం ఆనందంగా ఉంటారు. వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లోయర్ మెంటల్ నేచర్‌లో నోరిప్పితే అబద్ధం. కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులవి వాళ్ళు చెప్పుకోవాల్సినవి కావు. చేసిన పనులు నచ్చవు గనక గొప్ప పనులను అబద్ధం ఆడి చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. సహజంగా జీవిస్తారు. అసహజత్వం అక్కడ అవసరం పడలేదు. అందుకని సహజత్వంతో, సహజమైన ఆనందంతో, సహజమైన ప్రేమతో విరాజిల్లుతూ ఉంటుంది. మోహము, బంధాలు అక్కడ ఏమీ పని చెయ్యవు. ప్రేమ ఒక్కటే అక్కడ ఉంటుంది. ప్రేమ అన్నది ఒక్కటి ఉంటే సంపూర్ణత్వం ఉంటుందండి. ప్రేమ ఉన్న దగ్గర సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి. లోయర్ మెంటల్ నేచర్‌లో ప్రేమ లేదు గనక అన్నీ పైపైన ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయే సంబంధాలే. ఏ సంబంధము బాగుండదు. లోపల ద్వేషం, పైకి ప్రేమ అని నటించాల్సిన అవసరం లోయర్‌లో ఉంటుంది. హయ్యర్‌లో అది అవసరం లేదు. ఆ ప్రేమను రేడియేట్ చేస్తూ తానేం పొందుతున్నాడని ఆయన ఆలోచించడు. ఎందుకంటే పరమాత్ముడే ఆయనకు అన్నీ ఇస్తున్నాడు. ఎంత ఇవ్వగలననే చూస్తాడు. మనకందరికీ రంతిదేవుడి కథ తెలుసు కదా! ఆయనకి ఎన్నో రోజులు బట్టి ఆకలిగా ఉన్న భోజనం దొరికేసరికల్లా తిందామనుకుంటే ఇంకొక ఆయనొచ్చి నాకు ఆకలిగా ఉందంటే కొంత ఇస్తాడు. తర్వాత ఒక కుక్క, ఆ తర్వాత ఆ మిగతాది కూడా ఇంకెవరో అడిగితే ఆయన ఇవ్వవలసిన, ఎందుకంటే తాను ఆకలిగా ఉన్న పరులకి హెల్ప్ చేయడం చాలా గొప్పది అని ఫీలింగ్‌తో దట్ ఈస్ థియాసఫీ. అంటే తనకు మాలిన ధర్మం. మరి అదేమిటండి తనకంటూ ఉంచుకోవద్దా అంటే అక్కర్లేదు. మన్ని మనం చూసుకోనప్పుడు ఇక్కడ కొన్ని రకాలు పెడతారండి ప్రాపంచికంగా. అటువంటివన్నీ ఇక్కడ పనికిరావు. ఎప్పుడైతే తనలో అన్నది స్వార్థం అన్నది పోతుందో, పరమాత్ముడే అక్కడ వాళ్ళకి సహాయం చేస్తూనే ఉంటాడండి. ఇది అనుభవం లేని వాళ్ళు శుష్క వేదాంతులు అలా ఎలాగవుతుంది? తన కోసం తను చూడాలి అనే మాటలు మాట్లాడతారు. అనుభవించిన వాళ్ళు ఏనాడు ఇలాంటి కబుర్లు చెప్పరు. తనన్నది లేనే లేదండి అక్కడ. జ్ఞానం వస్తున్న కొద్దీ అది అర్థం అవుతూ ఉంటుంది. నేను నా బాడీని కాను, నేను నా మనస్సుని కాను అన్నప్పుడు నేనెక్కడున్నానండి? అందుకే రమణ మహర్షి నేనెవరో చూడన్నారు. చూస్తే ఆ నేనే లేదని అర్థమైపోయింది. అది అంత సులువుగా కాదండి. అందుకే నిరంతరంగా మనం చేయగలిగిందేంటంటే లోపలికి చూసుకోవడం. మొన్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో కూడా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన టిమ్ బాయిడ్, యూరోపియన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కిమ్ డ్యూ వీళ్ళిద్దరూ కూడా అదే విషయాన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు కిమ్ డ్యూ అదే అన్నారు. మానవాళికి మనం చేసే సేవ కాదు. వాళ్ళలో అవేర్‌నెస్ ఎరుక పెరగాలి. తనని తాను చూసుకోగలగాలి. ఊహాత్మక చిత్రంలో నివసించడం కాకుండా యథార్థంగా జీవించగలిగినప్పుడు మానవుల్లో మార్పొస్తుందంటారు. ఓకే అండి. ఇంకా నేను అనుకోవడం ఇంటరాక్షన్ దీంట్లో చాలా ఉండొచ్చు అని నేను ముగించుదాం అనుకుంటున్నాను. సంతోషం అమ్మా. మొదటి సెషన్ ఒక 37 మినిట్స్, సెకండ్ సెషన్ ఒక 9 మినిట్స్ సుమారుగా ఆ విషయాన్ని చెప్పున్నారు. మీరు కోరిన విధంగా మన సోదరులు ఏమైనా ఇంటరాక్ట్ అయితే మంచిది. అంటే ఈ రామచంద్ర గారు టాపిక్ ఉన్నారు, అందరికీ శిలాసాద్ గారు ఉన్నారు. సంబంధించింది గనక కొంచెం కఠినంగా అదే అదే చెప్పినా ఎవరేం ఆ, అనుకోవద్దండి. ఆ, విషయాలు అలా ఉంటాయి. ఇద్దరు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఫ్రమ్ విజయవాడ ఉన్నారు. ఆ, రామచంద్ర గారు నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. నేను అడియార్లో గుడ్ ఉన్నానండి. ఈవినింగ్ అండి. అడియార్లో ఉన్నాను. రామచంద్ర గారు ఓహో, స్కూల్ ఆఫ్ స్కూల్ విజ్డమ్కి మ్యూజియంకి వచ్చారా? వచ్చాను. స్కూల్ ఆఫ్ మ్యూజియంకి వచ్చానమ్మా. ఇవాళ థర్డ్ డే. ఆ, రవిరేంద్రన్ గారు డైరెక్టర్. ఓహో, రవిరేంద్ర టాప్ పాస్. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అదే అదే చాలా న్యూ గొప్ప క్వార్టర్ వ్యక్తి. యాంగిల్ లోనే అకామిడేషన్. న్యూ క్వార్టర్ యాంగిల్ అకామిడేషన్. ఆ, ఆ. ఓకే సార్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ ది యువర్ ఇంటరాక్షన్. ఇంట్రాక్షన్ ఏముందండి, లక్ష్మి గారు అని తెలియజేశారు. అంటే ఇప్పుడు చెప్పింది లోయర్ మెంటల్, హైయర్ మెంటల్ గురించి. ఆవిడ ముందుగా మనకి తెలియజేసినట్టే చాలామంది లోయర్ మెంటల్ స్టేట్లోనే ఉంటున్నాం. ఎస్. పీస్ ఆఫ్ సొసైటీలో మెంబర్గా చేరినప్పటికీ లోయర్ మెంటల్ నుంచి హైయర్ మెంటల్ స్టేట్కి వెళ్ళాలనేది మన చేతిలోనే ఉంది. ఎస్. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి
ప్లేన్లోనూ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. అదే Yeah. ఫిజికల్ బాడీలోను, అలాగే యాస్ట్రల్ బాడీలో, మెంటల్ బాడీలో. ఈ మెంటల్ బాడీలో కింద 4 సబ్ ప్లేన్స్ వచ్చి లోయర్ మైండ్, పైన ఇంకో 3 సబ్ ప్లేన్స్ ఉన్నాయి కండి, అవి హైయర్ మైండ్. ఈ 4 సబ్ ప్లేన్స్ మనం లోయర్ మైండ్ అంటున్నాం. అది ఎప్పుడు కూడా లోయర్ మైండ్ మన కామ శరీరం ఉంది కదండి, కామ శరీరం అంటే కోరికల మయం. అది బుద్ధుడు చెప్పినట్లుగా దుఃఖానికి మూల కారణం కోరిక. డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అన్నారు. అంచేత ఈ లోయర్ మైండ్ ఎప్పుడు కూడా మన ఫిజికల్ మైండ్లో ఉన్న ఇంద్రియాలు, తర్వాత కామ శరీరంలో కోరికలతోటి నిండిపోయి దాని నేచర్ అది. మరి మనం హయ్యర్ మైండ్కి అనేది వెళ్ళాలి. హయ్యర్ మైండ్లో ఏంటంటే స్వార్థం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు నేను ఏరు కాదు, వీఆర్ వన్ అని భావన. అది అంత సులభం కాకపోయినా ఒకటి ఇందులో లోయర్ మైండ్ నుంచి హైయర్ మైండ్కి వెళ్ళటం అనేది సహజంగా వస్తుంది అనేక ఇన్కార్నేషన్స్ తోటి. అంటే మన ఇన్కార్నేషన్స్ ఎక్కువ వల్లి కొలిది సహజంగా ప్యూరిఫై అవుతుంది. లోయర్ మైండ్ నుంచి హైయర్ మైండ్కి వెళ్తాం. అంటే మనకు అర్థం అవ్వాలంటే మన స్థూల శరీరం ఉంది కదండి, ఫిజికల్ బాడీ పుట్టినప్పటి నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. బాలం, తర్వాత యవ్వనం, తర్వాత అలాగా ఆ ఫిజికల్ బాడీ పెరిగినట్టే ఈ లోయర్ మైండ్ కూడా అశుద్ధ మనోమయ శరీరం ఉంటుందని అనేక జన్మల ద్వారా కూడా అది కూడా పెరుగుతుంది. స్థూల శరీరం పెరిగినట్టే పెరగటం ఉందంటే ప్యూరిఫై అవుతుంది సహజంగా. ప్యూరిఫై అయ్యి మనం లోయర్ మైండ్ నుంచి హైయర్ మైండ్కి వెళ్తాం. సహజంగా న్యాచురల్గా వస్తుంది. అంటే ఎవరో కృషి లేకపోయినా అనేక ఇన్కార్నేషన్ వలన మనకు అనుభవం వలన సహజంగా ఏంటంటే దుఃఖం కలుగుతుంది. కోరిక వలన దుఃఖం అనిపించాక ఆ దుఃఖం నుంచి మనకి ఒక మంచి థాట్స్ వస్తాయి, మంచి కోరికలు వస్తాయి. ఆ విధంగా సహజంగా మనం అశుద్ధ మనసు నుంచి శుద్ధ మనసుకే వెళ్ళటానికి న్యాచురల్ సహజంగా జరుగుతుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వీఆర్ థియాసఫిస్ట్. మనం మిగతా సంగతి వదిలేండి. ఆల్రెడీ 3 ఆబ్జెక్ట్స్ని చదివి మనం సంతకం చేసాం. ఈ లిటరేచర్ చదవటం వలన, లెక్చర్స్ వినటం వలన మనలో ఆలోచన ఇది మంచి ఇది చెడు అనేది ఈ డిస్క్రిమినేషన్ మనకు తెలుస్తుంది. అట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ ఫస్ట్ క్వాలిఫికేషన్లో మన కృషితోటి ఏం చేస్తామంటే అనేక ఇన్కార్నేషన్ తీసుకోకుండానే మన ఈ లోయర్ మెంటల్ బాడీ ప్యూరిఫై చేసి ఆ శక్తి మనలో ఉంది. అది ఎప్పుడు మనకి ఇది మంచి ఇది చెడు, ఈ చెడు కర్మ చేయకూడదు. చెడు కర్మ చేస్తే మనకి ఇలాగ వెళ్తాం, బ్యాడ్ కర్మ అనుభవిస్తూ ఉంటాం. ఈ విధంగా అనేది అంటే ఎవల్యూషన్ అని ఇది ఉంది కదా మనకి. ఎవల్యూషన్ వేగవంతం చేసుకునేది మన చేతిలో ఉంది. యాక్సిలరేటర్ అంటే వేగవంతం చేస్తాం. ఒక స్కూటర్కి కానీ, మోటార్ బైక్ కానీ, కారు యాక్సిలరేటర్ నొక్కితే స్పీడ్కి వెళ్తాం. అలాగే ఈ డిస్క్రిమినేషన్ యాక్సిలరేటర్ మన చేతిలో ఉంది. ఒక థియాసఫిస్ట్గా ఈ లిటరేచర్ మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం ఎందుకు ఇంతకాలం స్వార్థంగా ఉన్నాం? స్వార్థంగా పోయి మన హైయర్ మెంటల్ స్టేట్కి ఎందుకు వెళ్ళాలంటే మనం చేసి ఈ జ్ఞానంతో ఇక్కడ నుంచి సరిగ్గా ఉండాలి. మన ఆలోచనలో మంచి గుడ్ థాట్సే ఉండాలి. మనకే కాక ఇతరుల్ని మనం కొంచెం ప్రేమతో చూడాలి. మనం చేయగల సహాయం చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఈ అధ్యయనం వల్ల మనకు వచ్చి జాగ్రత్తగా ఉంటాం, ప్యూరిఫై చేసుకుంటాం మనమే ఈ లోయర్ మెంటల్ బాడీని. అంచేతగా నెంబర్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ ఎక్కర్లేకుండానే ఈ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. విజడం అది ఒక థియాసఫిస్ట్గా మనం ఎంత త్వరగా గ్రహిస్తే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, మన ఎవల్యూషన్, మన పరిణామం అంత వేగవంతంగా జరుగుతుంది. అదండి నేను చెప్పి ఇందులో కొంచెం నేను యాడ్ చేసేది.
చాలా సంతోషం సార్ రామచంద్ర గారు. లక్ష్మి గారి టాక్ కి తుది మెరుగ్గా మీరు ఒక 5 minutes తీసుకొని విషయం చక్కగా చెప్పారు. శిలార్ సాబ్ గారు, డాక్టర్ వెంకటరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. సుబ్రహ్మణ్య గారు నమస్తే అండి. సుబ్రహ్మణ్య గారు చెప్పమనండి. సుబ్రహ్మణ్య గారు, అదే అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్. సుబ్రహ్మణ్య గారు నమస్తే. అన్మ్యూట్ చేశారైనా? శిలార్ సాబ్ గారు, హలో. హలో, నమస్తే సుబ్రహ్మణ్య గారు. ఏం లేదు సార్, నేను మామూలుగా మనిషి లోయర్ మైండ్ హైయర్ మైండ్లో ఉండడం అనేటువంటి అన్నిటికంటే ముఖ్యంగా మనిషి నేను శరీరం కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి రావడం అనేది ముఖ్యమైనది. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకున్నప్పుడు అంత సమానంగా చూడడానికి ఆ మైండ్ అంతా ప్రేయర్ అవుద్ది. అందువల్ల మనిషి ముందు నేను శరీరాన్ని కాదనే దాని ఇంటెన్షన్ తను ముందుకు అనుకుంటూ ఉండాలి. అట్లున్నప్పుడు తనలో వచ్చే ఫ్యాకల్టీస్, గత జన్మలో వచ్చిన సంస్కారాల వల్ల వచ్చినట్టు ఆలోచనలన్నీ వస్తూనే ఉంటాయి. ఆ వస్తువులో ఉన్నట్టు దానికి ముందు స్పీడ్ బ్రేకర్ వేసుకోవాలి మనం. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ, దీనిలో ఏమన్నా ఉందా? అందువల్ల కృష్ణమూర్తి గారు చెప్పిన డిస్క్రిమినేషన్ అన్నారు కదా, ఆ డిస్క్రిమినేషన్ ఉపయోగించుకోవాలి. డిస్క్రిమినేషన్ ఉపయోగించుకుంటే అప్పుడు నేను చేసే ఏమున్నాయి, కరెక్ట్గా ఉందా, ఇది మంచి ఎందుకు వచ్చింది, ఇప్పుడు నాకు లాభమా లేకుంటే ఇతరికి లాభమా, ఇతరికి సేవ చేయడమా, ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తాయి. అందువల్ల లోయర్ మైండ్ హైయర్ మైండ్ అనేది ఆటోమేటిక్ ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, శరీరం నేను కాదని ఎప్పుడైనా అనుకుంటాడో ఆ మనిషికి ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏంది, నేను ఎందుకున్నాను, వాడెందుకు ధనికుడుకున్నాడు, వాడెంత ఆరోగ్యంగా ఉన్నాడు, నేనేమో రోగిష్టిగా ఉన్నాను, ఇవన్నీ కూడా ఆలోచిస్తానికి అలా ఆలోచిస్తాడు. ఆలోచించడం దీనికి అప్పుడు పరిష్కారం అతనే చెప్పుకుంటాడు. గత జన్మలో నేను చేసిన దానికి ఫలితమే నాకు వచ్చింది. ఒకే తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు కూడా ఒకే పద్ధతిలో ఉండదు, ఒకే మానసిక స్థితిలో కూడా ఉండరు. అది ఎందుకు వచ్చాయి అంటే ఒకే తల్లిదండ్రులు కదా, వాళ్ళు పుట్టిన వాళ్ళు ఒకటిగానే ఉండాలి కదా, ఒక పదార్థంలో వచ్చిన అన్ని ఒకే విధంగా ఉంటాయి కదా. అటు కాకుండా ఇక్కడ తేరుగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే గత జన్మలో చేసుకున్న వాళ్ళ కర్మ ఫలితాలన్నీ కూడా అనుభవించడానికి కోసంగా ఈ జన్మ తీసుకున్నా కూడా ఒకే తల్లిదండ్రులు పుట్టినా కూడా రకరకాలైనటువంటి ప్రక్రియ అంతా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల మనిషి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మానసికంగా దివ్యజ్ఞానంలో సమాజంలో నేర్చుకున్న మనుషులు కావచ్చు, బయటోడు కావచ్చు, ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళంతా కూడా నేను శరీరాన్ని కాదు, నేను చేసే పనులకు శరీరమే. అందువల్ల రాత్రి మనం నిద్రపోతున్నాము, మన గుండెని ఎవరు ఆడిస్తున్నారు, మన శ్వాసను ఎవరు ఆడిస్తున్నారు, ఎవరో ఒకరు ఉన్నారు కదా. అదే మన జన్మ యొక్క మూల సిద్ధాంతం. ఎందుకంటే పరమాత్మ మనలో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనం తీసుకొచ్చుకున్నట్లయితే మనిషిలో వేరే వాళ్ళకి అపకారం, అన్యాయం, అక్రమం, తన లాభమే కావాలా, నా భవిష్యత్తే కావాలా అనేటువంటి అన్ని కూడా అణిగిపోయి మనిషి ప్రశాంతమైన వాతావరణంలో నేనే కాకుండా నా చుట్టుపక్కల వాడు కూడా నాతోనే సమానంగా ఉన్నారు, అందరికి కూడా సహాయం చేయాలి. ప్రకృతిని చూస్తాడు, చెట్లు ఆక్సిజన్ మనకిస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి, వాటికి ఏం చెప్పిన పండ్లు గిండ్లు మనకు ఉపయోగపడేవి చేస్తున్నాయి, జంతువులు కూడా ఆ విధంగా కొంత ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగా మనిషి ఆలోచించడానికి పెడతారంటే అది హయ్యర్ మైండ్లో ఉండి మనసు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందంటే మనిషి నేను శరీరాన్ని కాదనుకున్నప్పుడు ఈ నాలో ఉన్నట్టు ఆ జీవాత్మ అన్ని పనులు చక్కగా చేస్తుంది. ఆ జీవాత్మని ఎలివేట్ చేసుకోవడం అనేది మానవుడి యొక్క స్వభావం. అది నా అభిప్రాయం. హలో, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్య గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సోదరులు ఎవరైనా ఇంటరాక్ట్ అయితే మంచిది, లేదంటే క్వశ్చన్స్ ఉన్నా సార్ లక్ష్మి గారు ఆన్సర్. శిలార్ సాహిబ్ గారు ఉన్నారు, జాయిన్ అయి ఉన్నారు. ఏమైనా సరే మాట్లాడుతున్నారు. ఏ అంటే ఆనంద్ కుమార్ అండి. ఆనంద్ కుమార్ గారు కొద్దిగా వాయిస్ డ్రై కాఫ్ ఉంది, ఫీవర్, బాడీ పెయిన్స్ వస్తాయి. సో దట్ ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చండి. ప్రసన్న గారు ఎక్కడి నుంచి? రీజనరేట్ కావాలండి, రీజనరేషన్ స్టార్ట్ ఇన్ ద మైండ్. అది చేసుకోవడం కావాలి లోయర్ మైండ్ నుంచి హైయర్ మైండ్ లోకి. అందుకే రెండు భాగాలు పెట్టారు.
రీజనరేషన్ స్టార్ట్ నమస్కారం. ఇన్ ద మైండ్. రెండు స్థితులు పెట్టారు. కొంతకాలం వచ్చే వరకు నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం కూడా దానిలోనే వచ్చినాయి కదా. ముందు ఓకే. తీసుకుంటూ ఉంటాడు, తన ఇవ్వడం మొదలు పెడతాడు. జంతువులు ఎవరు మాట్లాడుతున్నారు కదా, ఎవరో చెప్పండి అండి. ఆయన ఎవరు వచ్చారు కదా. సివి రావు గారు వెంకట్రావు గారు మాట్లాడుతున్నారు. వచ్చారండి లైన్ లోకి. సివి వెంకట్రావు రావు గారు. గారా? ఆనంద్ కుమార్ గారు వెంకట్రావు గారు నమస్కారం. అదే. నమస్తే నమస్తే సార్. 5 శ్రీరావు నిమిషాలు గారు నమస్తే. మాట్లాడొచ్చారు, 3 నిమిషాలు. సివి రావు వెల్కమ్ గారు సార్, మోస్ట్ వెల్కమ్. ఓకే, చెప్పండి. సంతోషం అండి. ఆ లక్ష్మి గారు, ఇది ప్రేమ కర్మ సిద్ధాంతం గురించి లోగడ ఎంత బాగా వివరించారో. ఇవాళ మనుషుల్లో అందరూ సమానంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, దాపుసరిగా బడాయిగాను అంతస్తు స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ ఎంత గొప్పవాళ్ళు కూడా ఎంత అధమ స్థాయిలో ఉంటారో మానసికంగా స్పష్టంగా చెప్పారు. అట్లాగే మధ్యతరగతి వాడు కానీ ఒక పేదవాడు కానీ ఔన్నత్యంతో ఉండే అవకాశం కూడా దాంట్లో ఉంది. అతను భక్తిపరుడా లేకపోతే నాస్తికుడా ఆస్తికుడా అని కాదు. సో ఏ రకంగా మనం అనుభూతి చెందుతాము, తద్వారా ఏ రకమైన కర్మను మనం అనుభవిస్తాము అనే సంగతి బాగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. కర్మఫలం శాసించినట్టు శపించినట్టు కాకుండా దానంతరదే ఎలా నెట్టుకొస్తుంది అనే సంగతి చాలా చక్కగా చెప్పారు, బ్రహ్మాండంగా. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, కన్యాకుమారి అనే సినిమా. దాంట్లో కూడా కర్మఫల సిద్ధాంతం ఉంది, కరెక్ట్గా ఎలా జరుగుతుందో చెప్పాడు. చాలామంది మా దగ్గర డబ్బు ఉంది, స్థితి ఉంది, పలుకుబడి ఉంది, పరపతి ఉంది, మేము ఎన్ని తప్పులు చేసినా సరే ఎంతో కొంత తప్పించుకోగలుగుతాము, పర్వాలేదు అనే పరవాసంలో బతుకుతూ ఉన్నారు. కానీ వాడు తప్పించుకున్న వాడి కుటుంబంలో దాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి మనుషులు తదనంతరం వాడి శాస్తి అనుభవిస్తూ ఉంటాడు. వీడు జీవించినంత వరకు చివరిలో కూడా అది చూస్తూనే ఉంటాడు. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఈ పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ మొత్తం వయసు అయిపోయిన తర్వాత వస్తే ఉడిగేదేమి లేదు. వయసులో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి కూడా నీకు జిజ్ఞాస అంటూ ఉంటే మంచి సాంగత్యం దొరుకుతుంది. ఆది శంకరాచార్య చెప్పినట్టు సత్సంగత్వం నిస్సంగత్వం అని చెప్పారు కదా ఆయన. అట్లా ఆ సాంగత్యం కొరకు నువ్వు అన్వేషించకుండా నీ అంతటి నువ్వు విచ్చలవిడిగా కామ మద మత్సాలతో కోరికలతో, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కోరికల ఆడంబరంతో నువ్వు తిరుగుతున్నంత వరకు ఏమీ నీకు కనిపించవు. దీంట్లో పండితులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ఎవరైనా ఉన్నాయి కాక. సో కర్మ అనేది ఎప్పుడు కూడా నీకు తెలియకుండానే నిర్లిప్తంగా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు జన్మలకి అనుభవిస్తావో లేదో తెలియదు, కానీ ఇప్పటికిప్పుడు కూడా నీకు తెలిసి ఎవరికి కూడా అపకార బుద్ధితో దుష్కర్మ చేయవద్దు. నీకు తెలియకుండా రోజు మొత్తం మీద చాలా మంది అంటారండి, నాకు ధర్మం తెలియలేదు, తప్పు తెలియలేదు, నేను తర్వాత పశ్చాత్తాపడ్డాను, లేకపోతే చర్చికి వెళ్ళి వచ్చాను అని చెప్పేసి. ప్రతి మనిషికి కూడా 5వ క్లాస్ చదివిన మనిషికి దగ్గర నుంచి, చదువురాని మనిషి దగ్గర నుంచి, పండితుడి వరకు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానంలో మనిషి ఉంటే నా బుద్ధి, నా గుణము, నా ఆలోచన ఎలా ఉంది, నేను ఏ తప్పుడు పనులు చేశాను, ఎక్కడ పరివర్తన పొందాలి అనే సంగతి ప్రతి ఒక్కడికి తెలుస్తుందండి. ఏ సుప్రీంకోర్టు జడ్జి అక్కర్లేదండి, అంతరాత్మ ఒక్కటి బాగా తెలుస్తుంది. కానీ ప్రయత్నం చేయట్లేదు. చేసిన వాళ్ళు కూడా అంతరాత్మే సాక్షి. అంతరాత్మ సాక్షి ప్రతి ఒక్కరికి తెలుసు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పొరపాటున తప్పు చేసినప్పుడు ఆ పరివర్తనతో పశ్చాత్తాపడుతూ కంటతడి పెడుతూ నా వల్ల నీకు తప్పు జరిగిపోయింది అనే ఉద్దేశం మీద మనం వెళ్ళి అడగొచ్చండి. నా వల్ల ఒకసారి తప్పు జరిగింది ఒక విషయంలో, మా తెలిసిన టీచర్ విషయంలో. నేను మానస సరోవరం ప్రయాణం కట్టాను 2006లో. ఆ తర్వాత ఒకసారి నేను ధ్యానంలో ఉన్నాను. అప్పుడు అన్నారు ఎవరో, అక్కడికి వెళ్ళబోయే ముందు శత్రుశేషం అనేది ఎక్కడ ఉండకూడదు, నువ్వు ఎవరి మీద పగ కక్ష కార్పణాలు పెట్టుకోకూడదు, నిష్కామ కర్మంగా వెళ్ళేటట్టు ఉండాలని. అది చూస్తే ఇద్దరు నాకు కనిపించారు, నేనే తప్పు చేసిన వాళ్ళ విషయంలో. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తప్పును క్షమాపణ కోరి, నాకంటే చిన్నవాళ్ళే, క్షమాపణ కోరి కౌగలించుకొని మళ్ళీ వాళ్ళతో పాటు కాఫీ తాగి పశ్చాత్తాపడి వచ్చాను. ఆ తర్వాత నేను ప్రయాణానికి ఒడిగట్టాను 2006లో ఆగస్టులో. నాకు ఎంత ప్రశాంతత అనిపించిందో. కానీ మానస సరోవరం ప్రయాణం వచ్చేంత వరకు నేను పశ్చాత్తాపడలేదంటే నా బుద్ధి తక్కువతనం కదా, అది తప్పు కదా. ఎవరో ఒక చోట ఏ ప్రయాణానికి ఒడికట్టినప్పుడు ఆధ్యాత్మికత కదా కాదు, మనిషి ఎక్కడికక్కడే నిన్నటి విషయాన్ని చనిపోయేటట్టు చేసి ఇవాళ సజీవంగా ఉంచి ఎక్కడెక్కడ మనం తప్పు చేసుకున్నాము, ఎక్కడ ఉప్పు చేసుకున్నాము అని చేస్తే చాలా బాగుంటుంది. పరోపకారం యథం శరీరం. వెంకట్రావు గారు, అది పశ్చాత్తాపడడానికి మీరు
ఒక అయ్యా పర్సన్ వారు ఇంటికి మాట్లాడినివ్వండి వెళ్ళి ప్రసన్న గారు, వారు చూసారన్నారు కదా. మాట్లాడినివ్వండి. ప్రసన్న గారు, డాక్టర్ లేదండి, గారిని ఒక మాట్లాడినివ్వండి, క్వశ్చన్ అండి. వెంకటరావు గారిని అడుగు కానీ మాట్లాడి పూర్తవనండి, టాక్ పూర్తవనియండి. నేను టైం ఒక్క ఉంది, నిమిషం ఇంకా ఇంకో చేస్తాను. 10 నిమిషాలు టైం ఉందండి. సారీ ఇంకో ప్రసన్న గారు, 10 నిమిషాలు టైం ఉంది ప్రసన్న గారు. సార్ కంటిన్యూ చేయండి ఇప్పుడు వెంకటరావు గారు. ఆయన ఏదో ఆ మధ్యలో ఒక మాట అడిగారు, నా మాటలో అంతరార్థం కూడా నాకు తెలిసిపోయింది. ఏ విషయంలో తప్పు అని అనుకున్నారు అనేది. నేను అప్పటికి నా దగ్గర ఉన్న జ్ఞానంతో కానీ గురువుగా భావించి కానీ ఒక అహంకారపూరితంగా ఒక మాట అనడం జరిగింది. దాని ద్వారా 3 సంవత్సరాలు మాట్లాడలేదు ఆ పిల్ల, యోగా టీచర్ మాతో. నేను మాట్లాడలేదు. కానీ తర్వాత తెలిసింది ఇది నా తప్పు అన్న సంగతి. కానీ నాకు అహం అడ్డు వచ్చింది. ఇది వెళ్ళి మా పశ్చాత్తాపడటానికి కానీ క్షమించమని అడగటానికి కానీ. నాకంటే 30 ఏళ్ళు చిన్నదైనప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరటం జరిగింది. అట్లాగే మా సిస్టర్ని క్షమాపణ కోరటం జరిగింది. వాళ్ళే అన్నారు, ఇప్పుడు వానశరీరం వెళ్ళబోతున్నావు అంట కదా, నాకు తెలిసింది, నేనే ఇంటికి వచ్చి విష్ చేద్దాం అనుకున్నాను, అంతలోకి మీరు నా దగ్గరికి వచ్చారు, మీరు గురువు గారు ఇంత పెద్ద మాట అంటాం ఏంటి అని భర్త ఆ భార్య ఇద్దరు కూడా ఎంతో ఇది పడ్డారు. తద్వారా ఎంతో ప్రశాంతత దొరికింది. ఆ తర్వాత ఎక్కడ కూడా అవశేషంగా ఎవరిని కూడా మనం తోలన ఆడకూడదు, అవమానించకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ జ్ఞానం మీద కానీ, ధనం మీద కానీ, అహంకారం మీద కానీ, పరపతి మీద కానీ ఎవరిని తక్కువగా చూడకూడదు. అది కూడా పెద్ద పాపమే. నువ్వు డబ్బు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, లేకపోతే నష్టపడవచ్చు. ఇది లాభ నష్టాలతో సంబంధించింది కాదు. ఒక మనిషిని కించపరచడం, అవమానపరచడం అనేది ఎప్పుడు కూడా అది కూడా పాపభూయిష్టమే. దాని కర్మ కూడా అనుభవించాల్సిందే. కొన్ని మేడం చెప్పారు, చాలా బాగా నచ్చింది. కొన్ని 15 సంవత్సరాలు సిగరెట్లు తాగి 1 సంవత్సరం మానేసినంత మాత్రాన సిగరెట్లు తాగినంత వల్ల వచ్చినటువంటి లంగ్స్ యొక్క నష్టం అనేది ఆ సంవత్సరంలో పోదు, అతల్లాగా ఉండిపోతుంది. అట్లాగే దుష్కర్మలు కానీ, అహంకారంగా కానీ మనం ఎప్పుడన్నా మాట్లాడినటువంటి విషయాలు ఎప్పుడు కూడా మన కర్మరీత్యా వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కోసారి పరివర్తన చెందినా కానీ మారకపోవచ్చు. కానీ మనిషికి ఒక్కడికే అవకాశం ఉంది కనుక జంతు జాలాలకు అవకాశం లేదు పరివర్తన చెందడానికి. తప్పు చేసినా మనిషే, ఉప్పు చేసినా మనిషే, ఉపకారం చేసినా మనిషే, అపకారం చేసినా మనిషే. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో ఎక్కువగా ఉపకారం చేసే అవకాశం మానవ జన్మకు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు దరిద్రం ఏంటంటే ఎక్కువగా అపకారమే చేస్తున్నాం. మనము చేస్తున్నాము, సృష్టికి చేస్తున్నాము, ప్రకృతికి చేస్తున్నాము, జీవరాశులు కూడా మనం చేస్తున్నాం. ఇది మన దీని మీద మనం ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయంగా నాకు అర్థమైన విషయం. కర్మ సిద్ధాంతం చాలా చక్కగా చెప్పారండి. విశ్లేషణ చాలా బాగుంది లక్ష్మి గారు. మీ మాటలో మీదంతా కూడా నేను రికార్డ్ చేశాను. మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా కూడా మీకు పంపిస్తాను 2 భాగాలుగా. థ్యాంక్ యూ. గ్రూపులో పెట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరావు గారు. థ్యాంక్ యూ, సంతోష్. గ్రూప్ లో నేను పెట్టకూడదు సార్, అధికారికంగా మీరు పెట్టాలి. ఓకే, మాకు పంపితే మేము పెడతాం సార్, మాకు పంపండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. సిలార్ సాహిబ్ గారు, ఇప్పుడు అడగొచ్చా? అడగండి ప్రసన్న గారు, ప్లీజ్. వెల్కమ్. మేడం గారు నమస్కారం. చెప్పండి ప్రసన్న గారు. ఏంటంటే ఇప్పుడు పశ్చాత్తాపం అనేది ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళే చేయాలా, లేదా ఆనెస్ట్ గా జెన్యున్ గా మనసులో అనుకోవచ్చా? అదే క్వశ్చన్ నేను అతన్ని అడుగుదాం అనుకున్నాను. సారీ. మీ వరకు మీకు ఎవరైనా అలా మనసులో చెప్పుకుంటే మీరు ఆనందిస్తారా? అంటే ప్రశ్న ఇది సెల్ఫ్ లో ఉండాలా, ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేదో కూడా తెలియదు కదా. ప్రసన్న పనికిరహి కదా. రిఫ్లెక్షన్ అనేది మనలో రావాలి కదా. ప్రసన్న గారు ఒకసారి వినండి. అదే మీతోటి ఎవరో అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళ మనసులో చెప్పుకున్నామంటే విల్ యూ బి హ్యాపీ? సో మనకి భౌతిక శరీరం ఉండగా, ఒకసారి వినండి, మనకి అవకాశాలు ఉండగా నేను మనసులో చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? భౌతికంగా చెప్పడానికి అవకాశం ఉంటే వెళ్ళి చెప్తాం కదండి. అవకాశం లేక నేను మాట్లాడుతున్నాను. అవకాశం లేనప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఏమంటారు? అవైలబిలిటీలో ఇప్పుడు అమెరికాలో మాట్లాడాలన్నా ఫోన్లతో మాట్లాడుతున్నాం. అంటే ఏ శరీరంతో చేసినది ఆ శరీరంతో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓకే ప్రసన్న గారు, అట్లా చేయటం వల్ల లక్ష్మి గారు చెప్పినట్టు అవతల వాళ్ళకి తెలియదు. కానీ అట్లా చేయకుండా మనసులోనే ఉంచుకుంటాను అనుకోవటం కూడా మనకి ఇంటర్నల్గా ఆ సెల్ఫ్లో ఉన్నటువంటి ఈగో అంతే.
ఈగోని తీసి పక్కన పెట్టేశారు. ఓకే ఈగోని తీసి పక్కన పెట్టేసేయాలండి మొత్తం. ఓకే మా ఇప్పుడు క్షమాపణ నేను కోరకుండా అస్సలు. ఉన్నదన్నట్టుగా చెప్తాను. అవును. కొంతమంది ఉన్నారండి, ఒక 2 పర్సన్స్ నా లైఫ్ లో, వాళ్ళు ఇప్పుడు నాకు ఎటువంటి కాంటాక్ట్ లో లేరు. ఉమ్. పూర్తిగా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అందుకే నేను క్వశ్చన్ అడిగాను. మీరు నాట్ ఈవెన్ ఆన్ చేయాల్సింది ఫోన్, ఇంకేం నాట్ లేదు కదా, ఈవెన్ ఆన్ మీరు వాట్సాప్, భౌతికంగా ఇన్స్టాగ్రామ్. కలవలేనప్పుడు మీరు ఇంకా ఆ క్వశ్చన్ లేదు అక్కడ. అప్పుడు మీరు ఇంకా లేదండి, బట్ లేదు. నేనేమనుకుంటున్నానంటే, అంటే ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, అతను మానసరోవర్ వెళ్ళేటప్పుడు ఇలాంటి కండిషన్ ఒకటి ఉంది అంటే, అది ఫుల్ఫిల్ ఇలానే చేయాలా, లేదా మనసులో ఎప్పుడైతే మీరు భౌతికంగా చెప్పుకుంటే? కలవలేకపోతున్నారో, అడ్రస్సే లేదు, దెన్ యూ కెన్ కాంటాక్ట్ ఇన్ అదర్ ప్లేన్. ఇంకోటి ఉందండి, ఇంకోటి ప్రసన్న గారు అదే చెప్పిన పాయింట్లో అడుగుతున్నాను. ఒకటి ఏకీపిస్తానండి. ఒకటి, మీ అంతటి మీరు ఆ విషయంలో పశ్చాత్తాపడినా, ప్రేమతో వాళ్ళ భావంతో కలిగినా కానీ కొన్నాళ్ళకి టెలిపతి అంటారు చూడండి, టెలిపతి మానసిక ఆ, ఆ, దీని ద్వారా వాళ్ళకి ఎప్పటికోసారి చేరుతుందండి. వాళ్ళు మీ విషయంలో అగ్రెసివ్ కాకుండా ప్రశాంతపడి ఆల్రెడీ రియలైజ్ అయ్యి ఉంటారు. కొంతమంది అయ్యి ఉంటారు. ఆ దానికి సందర్భం జరిగే అవకాశం కూడా ఉంది. నేను ఇంకొంచెం యాడ్ చేస్తా ఉన్నానండి. వారు పశ్చాత్తాపడటానికి, వారు తెలియజేయటానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఎలా ప్లేన్ లో తెలుసుకోవాలి, చేయొచ్చు. ఎలా పశ్చాత్తాపడాలనేది ప్రశ్న. ఇక్కడ గమనించవలసిందంటే, ఆయన అన్నట్టుగా మనస్ఫూర్తిగా నేను తప్పు చేశాను క్షమించమని త్రికరణ శుద్ధిగా భావించి, ఆ థాట్ పవర్ని ఒకసారి కాదు డైలీ కొంతకాలం చేస్తే మనకి థాట్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ థాట్ ఫామ్స్ బలపడుతుంది. Yes. అలా చేయగా కొంతకాలం ఆయన చెప్పిన తిరుపతి ఉందండి, ఏముందండి వాళ్ళలో ఒక ఈ థాట్ ఫామ్ ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఇక ఫిజికల్గా కలవటానికి అవకాశం లేనప్పుడు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనప్పుడు ఆయన అనుకున్నట్లు మానసికంగానే ఆయన సంకల్పించుకోవాల్సిన అవసరం ఉంటుందని. అది కరెక్ట్ గా చెప్పారండి. ఇదే నా క్వశ్చన్. కానీ ఒకటి విషయం, దీంట్లో చిన్న సర్దుబాటు రాజ్యాంగంలో, ఎవరికైనా పెద్దవాళ్ళు ఉన్నారు వృద్ధాప్యంలో, వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడాము, వాళ్ళకి స్వయంగా కనిపించి నా విషయంలో తప్పు జరిగింది, నువ్వు అనుకోవద్దు తాతయ్య గారు మామయ్య గారు అని చెప్పాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా అది చెప్పే అవకాశం లేకపోతే అది ఇంకా దౌర్భాగ్యం అవుతుంది. ముందే చెప్పాలి పెద్దవాళ్ళకి. ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్ళ విషయంలో వచ్చినప్పుడు మనకంటే పెద్దవాళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి. చిన్నవాళ్ళైనా మనం రియలైజ్ అయ్యేటప్పుడు వాళ్ళు తమాషాగా కాంటాక్ట్ లో చెప్పచ్చు. లేరని చెప్తున్నారు కదా, కాంటాక్ట్ లో లేని వారు గనక మెంటల్ పెద్దవాళ్ళు ఎవరు ప్లేన్ లో కాదులేండి, చేయాలి. పెద్దవాళ్ళు ఎవరు మానసిక కాదులేండి, మాదిరిగా ఉన్నారు, తర్వాత బతికే ఉన్నారు. ఎవరైనా ఉంటే అడగండి. నా అంతటి వాళ్ళే. తర్వాత అవకాశం, టైం తక్కువ ఉంది కదా, ఇంకెవరికైనా ఓకే అవకాశం. ఓకే. ఎవరు అదే ఎన్సిలార్ మరొక సాహెబ్ గారు ఇంతే నా లేకపోతే క్వశ్చన్. మరొక అయిపోయింది. 6 minutes టైం ఉందండి. మరొక 6 minutes మాత్రమే ఉంది. ఓకే అండి, ఇంకా మిగిలిన వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. గంగాధర్ నాకు గారు ఇంకే క్వశ్చన్. ఉన్నట్టున్నారు. గంగాధర్ ఓకే, గారు థ్యాంక్ యూ ప్రశ్న ప్రసన్న గారు, థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఆ గ్రూప్ అదే జాయిన్ అయిన మిత్రులు ఎవరికైనా సరే ఏదైనా సంశయం ఉన్నట్లయితే లక్ష్మి గారితో అడగండి, వారు మీకు క్లారిటీ ఇస్తారు. డాక్టర్ గారు సత్యనారాయణ గారు, విజయనగరం. అవును, మాట్లాడమని చెప్పండి, ప్రశ్న ఏమని చెప్పండి. లక్ష్మి గారు మీరు అడగండి. ఎవరు అడిగినా ఇప్పుడుగా చెప్పిన విషయాలని కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు. యథార్థం కదా అవి. అదే చాలా చక్కగా చెప్పారు. అవగాహన అన్నది ఇంకేదైనా ఉంటది కదండి, లోవర్ మైండ్ లో ఉన్నాం కదా అందరం కూడా, ఇంకేమైనా మిగిలిపోవచ్చు ఎక్కడైనా సరే. అంటే దాన్నే మైండ్ నే 2 భాగాలు చేసింది. అందుకే వాళ్ళు తన స్వార్థం కోసం తనకు సంబంధించిన శారీరక సంబంధించిన కోరికలు ఉన్నప్పుడు లోయర్ మైండ్, అది కాకుండా బహుళార్థంగా ఉన్నప్పుడైతే హయ్యర్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది మైండ్. అది పోయినప్పుడు తనంతా మర్చిపోతాడు, ప్రవృత్తి ఆ మార్గాల్లో మారిపోతూ ఉంటాడు. అది కాబట్టి ఆ స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ దాటాల. లోయర్ మైండ్ స్టేజ్ దాటితే హయ్యర్ మైండ్. సుబ్రహ్మణ్య గారు చెప్పండి. సుబ్రహ్మణ్య గారు నమస్తే. ఇప్పుడు మరొక 4 నిమిషాలు పైన ఉంది, 4 నిమిషాలు టైం ఉందండి. ఎవరు మీ సోదరులు ఎవరు అడగట్లేదు. ఈ 4 నిమిషాలను మీరు ఎంగేజ్ చేస్తూ చిన్న స్టెప్స్ అండి. ఇప్పుడు
లక్ష్మి గారు తదనంతరం స్పీకర్స్ అందరూ కూడా లోవర్ మైండ్ దాని లక్షణాలు, హైయర్ మైండ్ లక్షణాలు అన్ని స్పష్టంగా చెప్పుకున్నారు. కానీ కొద్దిగా 2-3 నిమిషాల్లో మీరు ఈ లోవర్ మైండ్ నుంచి హైయర్ మైండ్కి వెళ్ళడానికి ఉన్న ప్రొసీజర్, ప్రాక్టీస్ జస్ట్ బ్రీఫ్ చేయండి సార్. జస్ట్ 2-3 minutes లో. రామచంద్రరావు గారు ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ 2-3 నిమిషాల్లోనూ రామచంద్రరావు గారు అయినా సార్ రామచంద్రరావు ఎవరొకరు గారు చాలా చాలా టైం ఉంది, జన్మల్లో మరొక దాని అంతటదే అవుతుందని చెప్పారు కదా. మళ్ళీ చెప్పనియండి మరొకసారి. టైం ఉంది కదా, 4 నిమిషాలు టైం ఉంది. సోదరులు ఎవరు కూడా ప్రశ్నించట్లేదు, ప్రశ్నించే అడుగుతా అవసరం లేదు, అంత గంగాధరరావు క్లారిటీగా గారు మీరేమైనా చెప్పున్నారు. మాట్లాడతారా? దాడి వాట్ ఆర్ ద గంగాధరరావు క్వాలిటీస్ గారు. ఆఫ్ లోవర్ మైండ్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ హైయర్ మైండ్. ఇప్పుడు కూడా ఒక కర్మను అనుభవించినప్పుడు అనుభవించిన తర్వాత ఇది ఇతరులు కూడా ఉంటే ఆ బాధ వస్తుంది అనేటువంటి మైండ్ వస్తుంది వాళ్ళకి. అందువల్ల లోయర్ మైండ్లో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు నాకు వచ్చింది, ఎదుటివాడు కూడా ఆ బాధలు పడుతున్నారు కదా, కాబట్టి బాధలకు కారణం ఏంటి, కాబట్టి నేను చేసుకున్న కర్మ కదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇటువంటి ఇతరు వాడు కూడా జరగకూడదు అనేటువంటి మైండ్లోకి వచ్చితే కానీ హైయర్ మైండ్లోకి మైండ్ పోదు. అది కాబట్టి మనిషి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. నేను అనుభవించినట్టు బాధలు అవన్నీ కూడా ఇతరులకు ఉండకూడదు, వాళ్ళు సుఖంగా నేను ఉండాలా అంటే అందువల్ల నేను వాళ్ళకి కావలసినంత వాళ్ళకి మేలు చేయాలి. నా వల్ల ఎదుటి వాడికి నష్టం జరగకూడదు, కష్టం జరగకూడదు, మానసికంగా, శారీరకంగా, మానసికంగా అన్నిటికీ కూడా జరగకూడదు అనేటువంటి తత్వానికి వీడు రావాలి. ఇప్పుడు వచ్చినప్పుడు ఎదుటివాడికి నేను ఒకటే అనే భావం వస్తుంది. అట్లా లేకపోతే కష్టం. ఒక వాడు దెబ్బ తగిలి కింద పడి ఉన్నారు, ఆ బాధ నీకు మనసులోకి వస్తే కానీ వాడి దగ్గర పోయి లేవదీసి వాడికి ఏదైనా సేవ చేయాలనేటువంటి భావం నీకు రాదు. నీ మనసు లేకుండా వాడు పడితే పడ్డాడే, నా పాటికి నేను పోతానులే అనుకుంటే వాడు మానసిక స్థితి అది అన్నమాట, లోయర్ మైండ్. అందువల్ల మనిషి ఆధ్యాత్మికత మనసులోకి ఎంటర్ అయిపోయిన ఆ మార్గంలో ప్రయాణం చేసేవాడికి అంతా కూడా ఈ ఆలోచనలు వస్తాయి. వాడు బాధపడ్డాడు పాపం, ఎందుకంటే వాడు లేవదిద్దాం అని అనుకోడు, వాడు పోతాడు అని అనుకుంటారు. అది ఆ మనిషి ఆ ఫ్యాకల్టీస్ ఆ హృదయంలో రావాలి. ఆ రావడానికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, తన ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే మనం మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాము, మనం ఎలివేట్ కావడానికి కోసం చేస్తున్నాము. కాబట్టి మనకున్నాయని కూడా మెమరీ చేసుకుంటాం, మనం చేసిన తప్పులను మెమరీ చేసి క్షమాపణ చేసుకుంటాం మనం అంతా. ఆ విధంగా చేసుకుంటే తప్ప ముందుకు స్టెప్ వేయడానికి వీలుండదు. అందువల్ల లోయర్ మైండ్ ఎంతసేపటి తన స్వార్థం కోసం చూస్తూ ఉంటుంది. తన సుఖాలు, తన అనుభవాలు, తన లాభాలు అని చూస్తుంది. ఒక కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు కూడా వాకింగ్ పోయి దారిలో పడి చచ్చిపోయి ఉంటాడు, మరి దిక్కే లేదు, చూసేవాళ్ళు అమెరికాలో కూడా మాదిరిగా. అట్లాగా ఎంత ఉన్నా కూడా ఏం లాభం లేదురా అనేట్టు మానసిక స్థితులు మనిషి తెచ్చుకొని ఎంత ఉన్నా ఏం లాభం, పోయేటప్పుడు తీసుకుపోము, వచ్చేటప్పుడు తీసుకురాలేదు కదా. కాబట్టి మనం ఉన్నంత వరకు నలుగురికి ఆనందంగా ఉండేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలనేటువంటి స్థితిని వాడు మానసికంగా పెంచుకొని ఎప్పుడు హైయర్ మైండ్లోనే ఆలోచించాలి. ఓకే సార్. హలో, మాట్లాడండి. ఎవరు మరో 1 minute టైం ఉంది, ఎవరైనా మాట్లాడొచ్చు. 1 minute టైం. గంగాధరరావు గారు మీరేమైనా మాట్లాడతారా? లక్ష్మి గారు ఆల్రెడీ 1 minute, less than 1 minute ఉందా మీకు మాట్లాడడానికి? అవదు, శాంతి మంత్రం చెప్పాలి, వచ్చే సోదరులందరికీ తెలియజేయాలి.